ఇక రాయచోటిని అభివృద్ధి పదంలో నడిపించడమే లక్ష్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా చిన్నమండిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. స్వర్గీయ మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ మార్కెట్ సముదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే 3 ఏళ్లలో ప్రతి పల్లెలో మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయమన్నారు. శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులను పూర్తి చేసి 25,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. మీరే చూస్తాను ఎప్పుడన్నా మా సొంత పనులు ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గంలో 6 మండలాలకు ఒకటే హామీ ఇస్తున్నాం. శ్రీనివాసపురం రిజర్వాయర్ ను అతి త్వరలోనే పూర్తి చేసి రిజర్వాయర్ కు 1.5 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చేదానికి కూడా ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. 400 కోట్ల రూపాయలతో శ్రీనివాసపురం హెచ్ఎన్ఎస్ కెనాల్ ఏదైతే రిపేర్లు ఉన్నాయో అవన్నీ పూర్తి చేసుకొని వచ్చే 1 సంవత్సరంలోనే హంద్రీని నీళ్లు తీసుకొస్తామని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గంలోని 6 మండలాలకు గత 6 నెలలుగా ఏదైతే జల్ జీవన్ మిషన్ గ్రాంట్ లో ఈరోజు పనులు జరుగుతున్నాయో దానిలో భాగంగా వచ్చే 1 సంవత్సరంలోనే ఇంటింటి కుళాయి పథకం ఏదైతే చెప్పామో దాన్ని రాష్ట్రంలోనే మొట్టమొదటిగా రాయచోటి నియోజకవర్గంలో 390 కోట్ల రూపాయలతో పనులు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే ప్రతి ఒక్క గ్రామంలో దానికి సంబంధించిన పైపులు కూడా దించడం జరిగింది. కాంట్రాక్టర్లు కూడా శరవేగానే ఈ కాంట్రాక్ట్ పనులు చేస్తా ఉన్నారు. ఇవన్నీ పూర్తయితే సుమారుగా రాయచోటి నియోజకవర్గానికి గత 20-25 సంవత్సరాలుగా నోచుకొని అన్ని పనులు పూర్తయినట్టే.